హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇదంతా ఏంది, సెటప్ ఏంది, కథ ఏంది అని అనుకుంటారా? అయితే ఫ్రెండ్స్, ఇక ఈ రొటీన్ బ్లాగ్స్ ఎన్ని రోజులు తీద్దాం, ఏదైనా వెరైటీగా గేమ్ ఆడదాం అని చెప్పి మా దివ్య ఈ ప్లాన్ అయితే వేసింది అనమాట. అంటే మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు, బెలూన్స్, వాటర్ బెలూన్స్ ఛాలెంజ్ అని. సో ఇలా వాటర్ నింపినాం. వాటర్ నింపి అలా గిల్లైతే కొన్ని చిట్టీలు రాసాం అనమాట. ఎందుకు ఈ చిట్టీలలో ఒక దాంట్లోనేమో వాటర్ బెలూన్స్ 2, 3, 4, 5 అంటే ఆ చిట్టీలు వెళ్ళినాయి అనుకో, అలా చిట్టీలలో ఏముంటుందో అది చేయాలి. ఒక చిట్టిలో థమ్స్అప్ అని ఉంటుంది, ఒక చిట్టిలో చిప్స్, ఒక దాంట్లో బెలూన్స్ ఇవి ఉంటుంది. ఇక ఫైనల్ గా ఒకటి సేఫ్ అని ఉంటుంది ఒక చిట్టిలా. ఎందుకు ఆ సేఫ్ 3 రౌండ్, మనిషికి 3 రౌండ్లు ఉంటుంది. 3 రౌండ్లలో 2 సార్లు సేఫ్ అని చిట్టి వచ్చింది అనుకో, వాళ్ళు ఫైనల్ రౌండ్ లో క్యాష్ గెలుచుకుంటారు అనమాట. సో ఇక మిగతా చిట్టీలలో బెలూన్స్ అని వస్తే అలా ఎన్ని బెలూన్స్ అని ఉంటే అన్ని బెలూన్స్ నెత్తి మీద వాళ్ళు కొట్టాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇక థమ్స్అప్ వస్తే థమ్స్అప్ అని రాసినాం, వాస్తవానికి స్ప్రైట్లు దొరికినాయి, స్ప్రైట్లు తీసుకొచ్చాం. ఇది వెళ్ళింది అనుకో ఇది దావుడే, ఇది వెళ్ళింది అనుకో ఇది తినుడే అనమాట. ఇది మన వీడియో. సో స్టార్ట్ చేద్దాం, మనం దివ్యతో స్టార్ట్ చేద్దాం. ఇక ఇలా సీట్లు ఉన్నాయి చేస్తా, చెరునంతా అరుణాడు చేస్తాడు. అరుణానికి గుండెదైనా బాగా లేదు, పేరెంట్ పెళ్లికి వచ్చినట్టు బాగా సిగ్గుపడతారు. అరే అరుణ్ తానం చేయలేదట అమ్మాడే, అంటే తానం చేయలేదని ఇప్పుడు బుగ్గలలో నీళ్ళు ఉన్నాయి కాబట్టి వీటితో తానం చేయొచ్చని ఈ ఛాలెంజ్ ఒప్పుకున్నాడు అనమాట. తీరారు లోపలికి వెళ్ళి తీస్తాడు. మొక్కు, మంచి మొక్కు. మొత్తం 5 బుగ్గలు వెళ్ళాలి. ఇక కథమే. ఇప్పుడు నాడది నువ్వు చిట్టి తీసి ముందు చిట్టి తీసి అటు చూపి కెమెరాకి. అరే 3 వాటర్ బాటిల్స్ రేపు గంగ ఖతం. చాలు కూర్చో కూర్చో, ఏం లేదు కూర్చో అంతే. అబ్బా ఇప్పుడు స్ప్రైట్ వస్తుంది, ఆగపోదు. పిన్నిస్తాను అంటే పిన్నిస్తాను, తలకెళ్ళి తలకే చూద్దాం రా, పలుతుందా చూద్దాం, పలుతుందా వాసానికి ప్లేస్ మనది ఒరిజినల్ బెలూన్స్ అన్నమాట. లైట్ బెలూన్స్ అయితేనేమో ఇట్లా అనగానే వాలుగుతాయి. ఇది మనం ఒరిజినల్ తెచ్చినాం, మరి లైట్ ఆడితే లేవన్నాడు చేపైన. మరి నీతో ఇట్లా కాదు, మొల్లారానికి చిన్నప్పుడు పెట్టుకున్నా, అది అట్లే ఉంది ఇంకా, అది అట్లే ఉంది ఇంకా. చిన్నప్పుడు ముళ్ళు వస్తాయి అని ముల్లారానికి ఎత్తుకుంటాం కాంటలు, మరి అట్లుంటది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మీరున్నారు ఎప్పుడు జీబుల సిగరెట్లు అగిపెట్టలు ఇప్పుడు పేపర్ ఇవా నోట్ పెట్టుకుని మిగతా వెళ్తా. మిగతా పొద్దుగా వస్తుంది మళ్ళా, మిగతా పొద్దుగా వస్తుంది మళ్ళా. రెడీ 1, 2 పొడతానా రే? ఎత్తుందిరా, ఫీలింగ్ ఎత్తుంది, సమ్మ ఉందా, హాయి ఉందా, సల్ల ఉందా? 3 సచ్చివరా 3. అరే పైసలు దొరుకుతున్నాయి రే, అబ్బో ముందరికి జర్రా రే. రెడీ, 1 సమాప్తమైనది, 2ది స్టార్ట్ అవుతుంది. గిట్ ముఖం కాటి చూపించాలి కిందికేదిరా. రెడీ, 1 లాస్ట్ 1 రా, టెన్షన్ వాడకు. చలికాలం అసలే, ఇప్పుడు చలికాలం స్టార్ట్ కొద్దిగా అయితే ఘోరంగా చలి పెడుతుంది. కొడతావరా? చాలా కమాన్, అది చేసే ఎండకు నిల్చో, కొద్దిసేపు గిట్ నిల్చో. తీరా 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 తిరగనాడు ఏం తిస్తాడు, అది ఏం చూసి 2 అది టెన్షన్. థమ్స్అప్ వెళ్ళి ఇదొక హఠాత్ పరిణామం. స్ప్రైట్ ఇద్దాం, థమ్స్అప్ నాకు కూడా బెలూన్స్ చేస్తాయి కాబట్టి. అరే గడ్డి అలా దిక్కు చూసుకున్నా అలా చాలు. ఇప్పుడు నెక్స్ట్ నేనే తీస్తా. దివే నువ్వు దివా ఫస్ట్. అప్పుడు ఏమన్నది, ఫస్ట్ నేనే తీస్తా అన్నది. ఇప్పుడు చూడు తప్పించుకుంటుంది మెల్ల. అదంతా అప్పుడండి,
ఇప్పుడు నేను మారిపోయానండి. నీ కాళ్ళు మూసుకొని తీస్తే ఎందుకంటే రాసిన కదా ఏర్పడుతుంది నాకు. కచరా నా కొడక. అబ్బా వాటర్ బాటిల్ సచ్చిపో అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరుణ్ గారికి పగ తీర్చుకునే టైం వచ్చింది. చలో ఫోన్ పట్టుకో. అరే మెల్లె ఓడరా రే చల్ల ఉన్నాయి అరలీలు అనికి రాడు పట్టుకుంటాడు. ఇట్లా ఓకే అరే టెన్షన్ పెట్టకు రా జల్ది ఓడు. ఇంకోటి నిజంగానే రెడీ ఉన్నావా రా నువ్వు? రెడీ చలో స్నానం చేసి గంగార్పణం గంగార్పణం చాలా అప్పని చల్ల పడ్డది రా పానం అంతా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? లాస్ట్ బాట్లీ అట్లా ఉండదు. ఒప్పుకున్నాక ఫస్ట్ దిగినాక మళ్ళీ తప్పించుకోడు ఉండదు. పెద్ద సమస్య వచ్చి పడింది. గంత దేవి చూడద్దు. వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ చూయించు చూయించు గట్లుండదు అట్లుండదు నాన్న చూయించు అటు చూయించు. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. వేరేది ఉండదు అంతే కథమే. ఇక పో నాడు ఇంకా 4 మాఫీ చేసినాం నీకోసం. కొడతానా అడుగుతుంది అడుగుతుంది. ఆగరా ఇప్పుడు అడగ కొడతానా కొడతానా కొడనా ఇట్లా అంటే ఆడ టెన్షన్ కూర టెన్షన్ అవుతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో చాలా ఒకటే ఒకటేనా ఈ ఒక్కసారికి ఒకటే. అరే నిజం చెప్పురా. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్. చలో ఓకే చలో. చూడదు అట్లా చూడదు చూడదు. ఏమిరా అబ్బా అరుణాడు నిజంగా 3 బెలూన్. చలో నువ్వు కొడతావా? చాలు కొడతానా మరి పొడు కొడనా పొడు ఆడి కూడా ఏడో కొడిచిను. ఎన్నెళ్ళినాయిరా? 3 కదా. గంగార్పురం రెడీ ఓకే చలో కమాన్ జరా నువ్వే ఇక. సేఫ్ జోన్ చూపించేవారు వాళ్ళకు. వాళ్ళు సేఫ్ జోన్ దేవుడు ఉన్నారా? ఫస్ట్ ఏమో స్ప్రైట్ వెళ్ళింది, ఇప్పుడు సేఫ్ జోన్ ఆట. ఇక వీడు మంచిగా ఉంది పని. నువ్వే ఇప్పుడు నేనే ఇక థమ్స్అప్ వెళ్ళని దండం పెడతా. 30 థమ్స్అప్ అన్న చిప్స్ అని వెళ్ళు చల్లగా వస్తుంది. చలో 1 చిప్స్ ప్యాకెట్ మీకు కావాలా? ఓళ్ళకి ఇచ్చాడు బందే, ఓళ్ళకి వచ్చింది వాళ్ళే తినాలి. నెక్స్ట్ నేను మరి అయ్యో అరుగు అనేది బుగ్గలు బాగా వాళ్ళని మీద కాబట్టి ఇంకోటి ఇద్దాం వాడు అనుకోవద్దు అట్లా తినాలి. ఇంకోటి ఇద్దాం వాడు అనుకోవద్దు అట్లా తినాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? అంతే వన్ వాటర్ బెలూన్ కొడతానం. 1 2 పొడిచినా చాలు. సో సక్సెస్ఫుల్ గా 2 రౌండ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. 3వ రౌండ్ ఇల్లు కూడా మన చరణ్ గాడే ముందంజలో ఉన్నాడు. ఒకటి సేఫ్ వెళ్ళింది,
ఫస్ట్ థమ్స్ అప్ స్ప్రైట్ వెళ్ళింది. సో ఇప్పుడు ఏమి వెళ్తుంది చూడాలి ఇక. చలో థర్డ్ రౌండ్ స్టార్ట్. ఇంకెంతసేపు మొక్కుతావురా దేవుని కాడ, దేవుని ఫోటోల కాడ నాకు ఇంతసేపు మొక్కడాడు. రెడీ అరుణ్, అసలు నువ్వు సాంపాన తెచ్చుకునేది ఉండిరా, సాంపాన తెచ్చుకునేది ఉండిరా. రెడీ కొడతానా? వావ్, ఎలా ఉంది ఫీలింగ్? హాయిగా ఉందా? నీ అమ్మ కాదురా నా అమ్మ నటిస్తాడు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నాన్ స్టాప్ వాటర్ బెలూన్స్ గిట్లుండాలి, బెలూన్స్ ఛాలెంజ్ అంటే వెరీ గుడ్. కంగ్రాచులేషన్, ఫ్యూచర్ పైకి వస్తావురా. మాకు నమ్మకం లేదురా. కళ్ళు మూసుకో అమ్మా తోడు సారి సేఫ్ అవుతాను. సినిమా డైలాగ్ చెప్పరా, ఏ డైలాగ్ అయినా పర్లేదు. వాటర్ కొట్టించు. వీడికి వాటర్ కొట్టించుకోవాలని ఆనందంగా ఉంది కాబట్టి సినిమా డైలాగ్ వెళ్ళింది మంచిగా బట్టలు ఆడుకుంటా. సినిమా డైలాగ్ ఏమంటా? అన్న నేను బుగ్గవాళ్ళు కొట్టుకుంటున్నా ఏం కాదు రా, డైలాగ్ చెప్పు. కరెంట్ తీగ కూడా నల్ల సన్న ఉంటది. అరే కరెంట్ తీగ మళ్ళీ గర్రె ఉండదు. చలో చెప్పురా. అంటే హీరో లెక్కనే చెప్పాలని ఏం లేదురా, నీకు వచ్చినట్టు చెప్పు. అంతే. పుష్పరాజ్ చెప్పేది అయిపోతుంది దానికి ఎందుకు కళ్ళు. ఓకే 4-5 చాలా వాటర్ బెలూన్స్ మళ్ళా 2 వాటర్ బెలూన్స్. బుగ్గ అన్నైనా బుగ్గలో వాటర్. అనేటప్పుడు మంచిగా ఉంది కానీ నాకు సన్నగా ఉంది. పోతాను గంగాల పోతాం. సో ఎన్ని? ఓకే టేక్ 21 ఎక్కడుందా? ఇంకొకటి ఉందా? 2 వచ్చినాయి కదా, పడుతుంది. రెడీ పడేది. దివ్య ఈసారి 5 బెలూన్స్ వచ్చినాయి అనుకో, ఇడితే పెట్టేది లేదు ఇక ఖచ్చితంగా. బతికింది పోనీ సినిమా డైలాగ్ చూపించు అటు. అలా తెలియదా మనం అబద్ధం చెప్తాం అనుకుంటున్నాం. చెప్పి సినిమా డైలాగ్ చెప్పు. అసలు జింక ముందు సింహం ముందు కాదు. అరే రోజు అసలు ఎప్పుడు ఎన్నో రౌండ్? 3 రౌండ్లు కంప్లీట్ అయిపోయినాయి. సో 3 రౌండ్ కూడా. అరే పైసలు ఏం చెప్తాను? పైసలు అమ్మా అరే అంటే ఎట్లా నువ్వే గెలుతావు అని చెప్పి ముందే జేబులో పెట్టుకున్నావా? చాలు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సో 3వ రౌండ్ ముగిసేసరికి మన చరణ్ గాడే ముందంజలు ఉన్నాడు ఇంకా. సో సక్సెస్ఫుల్ గా 3 రౌండ్లు అయితే అయిపోయినాయి. ఇక మారునగాడు మా దివ్య చరణ్ గాడు అయితే అన్న ఇంకొక రౌండ్ అని చెప్పంటే సరే 4 రౌండ్ అని చెప్పి తర్వాత ఇంకొక రౌండ్ ఎక్స్ట్రా వేయించిన. చలో అరుణ్ ఓర్రా, నువ్వేనా ఫస్ట్? లఫుట్ కా జఫుట్ చూసుకో, కాలు మూసుకుంది. అరే గదేం చూస్తుర్రా అందరూ? అమ్మతో గంట వెళ్ళి సేఫ్ జోన్ బతికినా పోయా. సో నెక్స్ట్ వాళ్ళు చరణ్ గాడు. చరణ్ ఏమైందిరా? ఆదర్శి కాదు అన్నట్టు 5 ఇప్పుడు తడతాడు. ఇక ఉండి ఒకటికే తడతాడు చరణ్ గాడు. సంతోషం వచ్చింది ఇప్పుడు అరుణ్ గారికి. ప్రతి కుక్కకో రోజు వస్తుంది అన్నట్టు ఇప్పుడు అరుణ్ గారికో కుక్క అరుణ్ గారికో రోజు వచ్చింది. కాలం ఇప్పుడు నా వంతు. ఎన్నైనాయి బెలూన్స్? 3. రెడీ చాలా కంగ్రాచులేషన్ చరణ్, కంగ్రాచులేషన్స్. ఫెంటాస్టిక్ ఫుల్ టికెట్ సేఫ్ జోన్ పక్క. ఇలా డౌట్ లేదు. ఇంకోటి ఉంటుందా?
అరే గిల్ల ఓడు రవి అరే గిల్ల అద్దు తీరా అరే ఏదో వాట వరకు కన్నా అంతా బ్రాంది ఏనా అరే నిజంగా బ్రాంది అని గుర్తొచ్చింది వీళ్ళొక 90 కలుపుకుర్రా ఫిల్టర్ నీళ్ళు నింపేది ఉండే లోపల సబ్బు పెడతాయి. సో మన లాస్ట్ రౌండ్ లా మన 4వ రౌండ్ లా లాస్ట్ చిట్టి దివేదిస్తుంది అనమాట. ఇప్పుడు ఏం వెళ్తుంది అనేది చూద్దాం. ఇక చిట్టులు ఇంకోసారి నెక్స్ట్ ప్లాన్ చేస్తాడు, గట్టిగా ప్లాన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇక అయితే మేమైతే కొద్దిగా వెరైటీగా ప్లాన్ చేసాం. సో ఎప్పుడు నార్మల్ బాగా లెక్క కాకుండా ఇక మా దివ్యానంద్ కానీ ఈ బెలూన్స్ ఛాలెంజ్ వాటర్ బెలూన్ ఛాలెంజ్ అయితే మనం నిర్వహించడం జరిగినది. సో ఇంట్లో విజేతలు అంటే వాళ్ళు ఎవరు కూడా విజేతలు కాలే. అందరి ఇట్లా వెళ్ళి చరణ్ గారికి ఒకసారి ఏమో సేఫ్, ఒకసారి థమ్స్అప్, ఇంకోటి ఒకసారి డైలాగు బెలూన్. నేను 4 రకాలు రాస్తే 4 రకాలు వచ్చింది చరణ్ గాడే. సో ఒక లెక్క ప్రకారం చెప్పాలంటే మన చరణ్ గాడే ఇలా విన్ను. మొత్తానికి అయితే ఇది మన వీడియో. మీకు నచ్చినట్టు అనిపిస్తే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయరు. ఇంకా మీకు ఎలాంటి ఛానల్ అంటే ఎలాంటి వీడియోస్ కావాలనో అలాంటి వీడియోస్ మేమైతే చేసడానికి ముందుకు వస్తాం. మీరు కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు, లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ సో మచ్. బాయ్ బాయ్.